మూవీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్కా. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్ లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో. ఒకటే వన్ వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్ కి పోయినట్టు ఫీల్ అయ్యే వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఇస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్ లలో లెంది డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే గానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య, జై శ్రీరామ్. భయ్య మూవీ అంటే కంటిన్యూస్ ఏది ఉండదు. సో అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్టోరీ వచ్చే వరకు అందరు సైలెంట్ అయిపోయింది. మూవీ అంటే కంటిన్యూస్ మాస్ ఉండదు. సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మూవీ అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్ లో మనము మన మీద వస్తే పక్కకి ఇస్తాం, అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు పెట్టాలి. లేదు అసలు మ్యాచే చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పిన్సెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2లో శ్రీకాంత్ ని చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పిన్సెట్టిని చిన్నగా అయిపోయాడు. ఆయన రోల్ అయినా 100% సూపర్. ఎందుకంటే సరైనోడు అయినది ఎక్స్ట్రాడినరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్. అల్లు అర్జున్ కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పార్ట్ అయినా చేశాడు, ఒక 1/2 అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత. ఆయన ఎక్స్ట్రాడినరీ చేసిండు. బట్ లాస్ట్ ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోతుంది. తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం. ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్స్, అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు రాదు. అఖండ 1 బాగుందా 2 బాగుందా? అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు, అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్. నేను బాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే, మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హావ్ ఫాలోవర్స్, వాళ్ళు నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట పడతామని ఫోకస్ కావాలని బాలేంది తోపు తురుమని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే. అందరూ వాచ్ చేయాలి. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే నేను ముందు అనుకున్నా హిందూయిజం అనుకున్నా, కానీ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం. అంతేగాని ఇట్ రిలేట్స్ టు ఎవ్రీ రిలీజన్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్, హౌ యూ డీల్ విత్, నువ్వు ఎలా నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎవరితో ఎలా ఉంటావు, నువ్వు ఒకరికి అన్యాయం చేయొద్దు, నీ లైన్ లో నువ్వు ఉండాలి. అయితే హెల్ప్ చేయలేకపోతే సైలెంట్ ఉండు, కానీ ఒకరికి అన్యాయం చేయొద్దు. దట్ ఈస్ సనాతన ధర్మం. అది నోవే రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. సో ఈ మూవీ గిట్ట రిలీజన్ కి రిలేటెడ్ కాదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి ఇంకా అసలు ఇది మూవీ కాదు, ఒక టెంపుల్ కి పోయిన ఫీలింగ్. బీజేపీ పార్టీకి సపోర్ట్ గా ఈ సినిమా తీసారని అంటున్నారు. బీజేపీ పార్టీ అనేసి నేను చెప్పాను, నేను పాలిటిక్స్ సైడ్ ఎప్పుడు టాక్ చేయను, బీజేపీ పార్టీస్ అన్నాను. అంటే బీజేపీ పార్టీ ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఎక్కువ గాడ్ ది ఎక్కువ ఉంది. మనకి చూసే ఫస్ట్ నరసింహస్వామిది ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ బాలకృష్ణ కోరిలేట్ చేస్తాడు, గూస్ బంప్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత ఒకసారి హనుమంతుడు, ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ హనుమాన్, ఎక్స్ట్రాడినరీ చూపించాడు హనుమంతుడు. నేను మూవీలో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అండ్ లాస్ట్ లో శివుంది అయితే ఒక్క విషయం చాలా టీయర్స్ వచ్చేసాయి. అమ్మ ప్రేమ కంటే అంటారు కదా, కన్న ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని దేవుడు కొద్దు దిగి మరీ వచ్చి ఈ మూవీలో అమ్మ గురించి వస్తాడు. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్. మనకి కించపరిచి మాట్లాడడం కాదు, వెళ్ళి థియేటర్ లో చూడండి తెలుస్తుంది. చెప్పండి బాలయ్య యాక్టింగ్ ఎలా? బాలయ్య యాక్టింగ్ వేరే లెవెల్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ భయ్యా. అసలు ఆ హిమాలయాల్లో ఫైట్ ఉంటది భయ్యా, మంచు కొండల్లో ఫైట్ వేరే లెవెల్.
వేరే లెవెల్ అంతే ఆ ఫైట్. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్ భయ్యా. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తాను అనమాట. బ్యాచిలర్ పార్టీ మూవీ టీం అనమాట. సో మా టీం అందరూ మళ్ళీ సెకండ్ టైం చూడడానికి వెళ్తున్నాం. టికెట్లు దొరకట్లేదు, కుదిరితే మళ్ళీ రేపో ఎల్లుండా మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్తాం. తమన్ సార్ బీజిఎం ఎలా ఉంది? కొణిదెల తమన్ ఇప్పుడు నందమూరి తమన్ గా మారి అఖండ తాండవానికి అదిరిపోయే విజయానికి సహాయం చేశాడు. సో తమన్ గారికి నిజంగా బాలయ్య బాబు అమ్మ అభిమానులందరూ కూడా చాలా రుణపడి ఉంటారు. తనకిచ్చిన ప్రతి ఒక్క సినిమాకు కూడా 100% న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో తమన్ గారు ఇండియాలో ద బిగ్గెస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఒక మంచి ఆస్కార్ కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బోయపాటి సార్ డైరెక్షన్ భయ్యా, బోయపాటి సార్ డైరెక్షన్ అంటే పక్కన పెడితే బాలయ్య బాబు గారికి బోయపాటి గారి స్టఫ్ ఏదైతే ఉందో, బాలయ్య బాబు గారిని బోయపాటి గారు చూపించే విధానం ఏదైతే ఉందో వేరే లెవెల్. చూసాం లెజెండా, అఖండ, నెక్స్ట్ ఇప్పుడు అఖండ తాండవం వేరే లెవెల్ భయ్యా. ఆ ఫైట్ సీన్లు అయితే కొంతమంది నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ప్రచారాలు చేసే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా, స్పెషల్ గా బాలీవుడ్ నుంచి. మీరు ఇప్పుడు చూసారు బాలయ్యని, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు నుంచి మేము థియేటర్లలో చూస్తున్నామని. తొడా కొడితే ట్రైన్లు పోతే వెనక్కి మీకు తెలీదు, అర్థమైందా? మీరు ఈ జనరేషన్ లో ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూసి ఫైట్లు ఓవర్ అయిపోయినాయి, అది ఓవర్ అయిపోయింది అని చెప్పి నెగిటివ్ ప్రచారాలు చేయకండి, అర్థమైందా? ఫస్ట్ విలువ ఏందో తెలుసుకోండి. థియేటర్కి వచ్చి చూడండి సినిమాలు చూడకుండా రివ్యూలు ఇవ్వడం కాదు. కెమెరాల ముందుకు వచ్చి సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వండి. ఆల్రెడీ ప్రీమియర్ షో చూసాం భయ్యా, మళ్ళీ ఇప్పుడు రెండోసారి సినిమాకి వెళ్తున్నాం. బాలేకపోతే 300-400 టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడానికి మాకైనా డబ్బులు ఎక్కువైనాయా? సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు థియేటర్కి వచ్చి తెలుసుకోండి. ఈ రోజు శివయ్య మళ్ళీ చెప్తున్నా, కైలాసం నుంచి ఈ రోజు ఐమాక్స్ కి వచ్చాడు, వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. దట్స్ ఇట్. 5 out of 4.9.9999. దట్స్ ఇట్. ఇండస్ట్రీ హిట్ భయ్యా. అఖండ తాండవం ఈజ్ ఇండస్ట్రీ హిట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. కలపనేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా హైలైట్ అండి. స్టోరీ దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. అది విషయం. బాలయ్య అంటే అభిమానము, నందమూరి వంశం అంటేనే అభిమానం. ఫస్ట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్. మళ్ళీ తర్వాత నందమూరి వంశం అంటేనే మాకు ఒక అభిమానం అన్నమాట. కానీ అందులో ఒక బాలకృష్ణ అంటే నాకు చాలా అభిమానం. ఆ బాలకృష్ణ గెటప్లు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫైట్స్ చాలా సూపర్ అండి, చాలా హైలైట్ గా ఉంది. శివుని ఎపిసోడ్ చాలా హైలైట్. అది శివుని ఎపిసోడ్. అఖండ ఎలాగుందని అడగొద్దన్నా, ఎంత పెద్ద హిట్ అయిందని అడగాల. సినిమా చాలా పెద్ద హిట్ అయిందన్న. సినిమా మాత్రం హిమాలయ పర్వతాలు అంత ఎత్తుంటో తెలియదు కానీ బాలయ్య బాబు సినిమా హిట్ మాత్రం దాన్ని మించుందన్న. అఖండ 2 అఖండ సినిమా బోయపాటి గారు మరి బాలకృష్ణ కోసం పుట్టారో తెలియదు కానీ బాలకృష్ణ గారు ఇద్దరు కోసం పుట్టిన రౌడీ బి గోపాల్ గారి గురించి, రెండోది బోయపాటి గారి గురించి. కానీ బోయపాటి గారు పుట్టింది మాత్రం ఒక బాలకృష్ణ గారి గురించే. బి గోపాల్ గారు పుట్టింది కూడా బాలకృష్ణ కోసం. ఆ రోజులో బి గోపాల్ గారు బాలకృష్ణ సినిమా అంటేనే ఒక బొమ్మ, బ్లాక్ బస్టర్. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది బోయపాటి గారిది, బాలకృష్ణ గారిది. బోయపాటి గారు బాలకృష్ణ గారు సినిమా తీశారంటే ఇంకా ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, ఫ్యాన్స్ ఫ్యాన్సే కాదు వేరే ఫ్యాన్స్ కూడా మొత్తం అందరూ ఎప్పుడు వస్తుంది ఆతృతలో ఉన్నారు అన్న ఒక్కొక్కడు. అలాగనేసి December 5 రావాల్సిన సినిమా ఆగిపోవడం వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. తర్వాత December 12 ఎప్పుడైతే చెప్పారో ఒక్కొక్కరు హ్యాపీగా మాలాడు ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషపడ్డాము. పడిన తర్వాత సినిమా చూసాము. చాలా ఇలాంటి సినిమానే ఆపేస్తారనేసి చాలా బాధ అనిపించింది మాకు. అఖండ 2 చూసిన తర్వాత ఈ సినిమాని ఆపేద్దామని చూశారు. అఖండ ఉన్న టైంలో కరోనా వచ్చిందన్న. కరోనా వచ్చిన టైంలో ఏ ఒక్కరు కూడా సినిమాని విడుదల చేయడానికి ముందుకు రాలో, ఏ డైరెక్టర్, ఏ నిర్మాత కూడా. నేనున్నాను, సినిఫ్లు నేను కాపాడుతానని అఖండ 1 బాలకృష్ణ గారు ముందు అడిగేసి థియేటర్ తీసుకొచ్చారన్న. అఖండ 1కి ఏగలు కొట్టుకున్న థియేటర్లో భయపడిపోయారు మాస్కులు పెట్టుకుని బయటికి రావడానికి. ఆ టైంలో అఖండ 1 నేనున్నాను, ఇండస్ట్రీ కాపాడుతాననేసి ఆ రోజు బాలకృష్ణ గారు ముందుకొచ్చి అడిగైన బట్టి ఈ రోజు సినిమా థియేటర్ లో జనాలు వచ్చి చూస్తున్నారన్న. అలానే బాలకృష్ణ గారిని
ఆ రోజులు ఇండస్ట్రీకి అన్నం పెట్టిన బాలకృష్ణ గారిని తొక్కాలని చూశారు అఖండ టూ సినిమా ఆపేసి. అది ఎంతవరకు సాధ్యం? బాలకృష్ణ గారు తలుచుకుంటే ఏమైనా చేయగలడన్నా, కానీ ఆయనకు ఒకటే తెలుసు, ఆయన దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి ఈ రోజు మంచి చేస్తే మనకి ఫ్యూచర్ లో మంచి ఉంటది, ఇవాళ చెడు చేస్తే ఫ్యూచర్ లో చెడు జరుగుతుంది ఆలోచనలో ఆయన ఎప్పుడు మంచిగానే పోతుంటారు తప్ప కానీ వేరే సినిమా ఆపాలి ఆ సినిమా ఆపాలి ఎప్పుడు బాలేబాబు తెలియదు. అఖండ ఇంత మంచి సినిమాని ఎందుకు ఆపారో తెలియదు అసలు. అఖండ సినిమా ఆపడానికి అసలు ఏముంది అంటే బాలకృష్ణ గారు కూర్చున్న వయసులో రిటైర్మెంట్ తీసుకున్న వయసులో ఇట్లు కొడుతున్నారా బాధపడుతున్నారా? బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాం మేము, బాలకృష్ణ గారు ఇప్పుడే కాదు ఆయనకి 60 సంవత్సరాలు 99 సంవత్సరాల సినిమా తీసినా మేము చూస్తాం. అంటే బాలయ్యలో అంత పవర్ ఉంది. ఆయన ఒక లక్ష్మీనరసింహ దూరిపోతుంటారు మాట ఎప్పుడు ఆయన సినిమా తీసినప్పుడు. ఆ విధంగా ఉండే సినిమా బాలయ్యబాబు అఖండ 2 ఆపడానికి అంత ప్రయత్నించారన్న. ఎన్ని టీములు దిగినా లాస్ట్ గెలిచింది బాలయ్యబాబు టీమే గెలిచింది. అంత బాగుంది సినిమా అఖండ 2. తమని మ్యూజిక్ చెప్పవసరం లేదన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బుర్రలు పాడు చేశారన్న. థియేటర్ లో సౌండ్ తగ్గించారు స్పీకర్లు ఎక్కడ బద్దలైపోతాయి అనేసి. చాలా బాగుంది సినిమా మాత్రం. బోయపాటి గారికి బాలకృష్ణ గారికి 4వ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. బోయపాటి గారి డైరెక్షన్ తెలుసు కదన్నా. బోయపాటి గారి ఒకరు చెప్తున్నా, బోయపాటి గారికి ఒక రిక్వెస్ట్ అన్నా, బోయపాటి గారు మీరు ఎప్పుడు సినిమా తీసినా వేరే హీరో గురించి ఆలోచించవద్దు. మీ చరిత్ర మొత్తం బాలబాబు చేతులు ఉంది, బాలబాబు చేతులు చరిత్ర మొత్తం మీ చేతులు ఉంది. మీరు రాసుకున్న కథ ఏదైనా, మీరు ఏ సినిమా కథ రాసుకున్న బాలబాబుతో తీయండి, మీరు బ్లాక్ బస్టర్ కొడతారు అంతే. మీరు ఇంకే హీరోతో తీసిన సినిమా మాత్రం మీరు అంతవరకు ఉండిపోతారు, కానీ బాలకృష్ణ గారితో తీస్తే మాత్రం మీరు ఎక్కడికో వెళ్తారు. అది గుర్తించుకోండి బోయపాటి గారు. మీరు ఈసారి రాసిన కథలన్నీ బాలకృష్ణ గారితో తీయండి. 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు, గ్యాప్ ఇవ్వండి, కానీ బాలకృష్ణ గారితో తీయండి బోయపాటి గారు. ఇది ఆల్రెడీ ఫస్ట్ 150 కోట్లు కలెక్ట్ చేసిందన్న. ఫస్ట్ రోజు 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా వస్తుంది, ఇంకా సినిమా ఆడదు కదన్నా. అప్పుడు మేము చూసాం, ఫ్యాన్స్ నచ్చింది, హీరో కూడా నచ్చాలి కదా. అందరు హీరో ఫ్యాన్స్ నచ్చితేనే సినిమా ఆడుతుంది అన్న. ఎవడైనా ఏ హీరో అయినా అందరు హీరోకి నచ్చితేనే సినిమా 100 కోట్లు 200 కోట్లు వస్తుంది. నా ఒక ఫ్యాన్స్ నచ్చితే మాత్రం 100 కోట్లు రాదు. అందరు హీరో ఫ్యాన్స్ అందరు నచ్చితేనే 100 కోట్లు వస్తుంది. కానీ బాలకృష్ణ సినిమా అఖండ 1 అందరు హీరోలకి కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ రాకపోతే అఖండ 1 నేనున్నానని ముందుకు వచ్చి బాలకృష్ణ గారు ఆ రోజు చేశారు కాబట్టి ఆ రోజులో 100 కోట్లు కలెక్ట్ చేసిన అఖండ 1 అందరు హీరోలు ఫ్యాన్స్ అందరూ చూసారు సినిమా అనేది. ఇప్పుడు కూడా అందరు హీరో ఫ్యాన్స్ ఫ్యామిలీతో సరి చూసి వెళ్తారు అఖండ 2. అంత బాగుంది సినిమా. రేటింగ్ చెప్పవలసిన లేదన్నా. బాలయ్యబాబుకి నా తొడమ పెట్టు, ఈ సినిమా సూపర్ హిట్ అన్నా, అంతే, తిరిగిలే సినిమాకి.